నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గౌతమి. ప్రెజెంట్ కవిత అరెస్ట్ అనేది ఒక పక్క ఉంటే, ఇంకొక పక్క ఏంటంటే ఈ కవిత అరెస్ట్ని చూసుకొని కొంతమంది ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు కావచ్చు అండ్ ఆ పార్టీ కార్యకర్తలు వేరే పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇదే తరుణంలోని కేసీఆర్ గారు చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇలా జంప్ అయ్యే ఎమ్మెల్యేలు కావచ్చు లేకపోతే ఎంపీలు కావచ్చు, వీళ్ళని ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలు కుక్కలు పోతే పోనీ అని చెప్పడం. సో ఆల్రెడీ కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చూస్తున్నాం. సో ఇటువంటి తరుణంలోని కేసీఆర్ గారు మాట్లాడిన ఇటువంటి భాషలు ఏ విధంగా దారితీస్తాయి? సో దీన్ని ఉద్దేశించి ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైతే ఆ పార్టీలోనే ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా జంప్ అవ్వరని గ్యారంటీ ఏంటి? సో ఇప్పుడు ఇదే అంశం మీద మాట్లాడితే మనతో పాటు నరేష్ ఉన్నారు. నరేష్తో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. హాయ్ నరేష్. నమస్తే అండి. సో చెప్పండి, అసలు కేసీఆర్ గారు అలాగా ఓకే పార్టీ చేంజ్ అవుతూ ఉంటారు, అది మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాం. అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షాల్లోకి, ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు అధికారంలోకి, అది కామన్. సో ఇంతకుముందు కూడా కాంగ్రెస్ కానీ టీడీపీలో ఉన్న వాళ్ళు మనకి బీఆర్ఎస్లోకి రావడం చూసాము అండ్ బీఆర్ఎస్ వాళ్ళు వెళ్తున్నారు. అయితే వీళ్ళని ఉద్దేశించి ఈరోజు ఆయన మాట్లాడే మాట తీరు ఎలా ఉందంటే కుక్కలు అనడం లేకపోతే నక్కలు అనడం. ఆల్రెడీ కష్టకాలంలో ఉన్నారు. సో ఇటువంటి టైంలోనే మళ్ళీ మాట్లాడిన మాటలు ఎటువంటి అంటే ఎలాంటి సిచ్యువేషన్స్కి దారితీస్తాయి అంటారు? ఇక్కడ ముఖ్యంగా కేసీఆర్ గారు మొన్న ఆదివారం మాట్లాడిన మాటలు చూస్తే ఇంకా ఆయనే అధికారంలో ఉన్నాడేమో, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడేమో అని మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే, పోతే ఓని కొన్ని కుక్కలు నక్కలు పోతే ఓని పోయిన వాటి గురించి నేను మాట్లాడతలేను అంటున్నారు. మొన్న కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. కష్టకాలంలో పార్టీ నాయకులు పార్టీని విడిచిపోతున్నారు. ఒకవైపు కేసీఆర్ కుమార్తె కవిత అరెస్ట్ అయి తిహార్ జైలుకి వెళ్తే పార్టీ నాయకులు నవ్వుకుంటూ పార్టీ మారుతున్నారు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి కేసీఆర్ కాలు మొక్కినా కూడా మేము పార్టీలో జాయిన్ చేసుకోము అని ఆ రోజు కేటీఆర్ మాట్లాడడం జరిగింది. ఇక్కడ మనం ఏం గుర్తు తెచ్చుకోవాలంటే ఈరోజు కేటీఆర్ బాధపడుతున్నాడు. ఒక పర్సన్ బాధపడుతున్నాడు అంటే ఒక రాజకీయ నాయకుడు ఇవాళ బాధపడుతున్నాడు. ఇదే సీన్ కట్ చేస్తే 2024 ఇప్పుడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నాయకుడైనటువంటి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి గారు, అలాగే చేవెళ్ళే ఎంపీ రంజిత్ రెడ్డి గారు పార్టీ మారుతుంటే ఆయన కవితను అరెస్ట్ చేస్తే వీళ్ళు నవ్వుకుంటూ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినారు అన్నాడు కేటీఆర్. ఇదే మహేందర్ రెడ్డి 2014లో బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు ఇదే కేటీఆర్ మాకు రంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్కి ఒక బలమైన నాయకుడు లేడు, ఇప్పుడు మహేందర్ రెడ్డి ఆయన రాకతో మా పార్టీ మరింత బలోపేతం అవుతుంది ఆయన మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీలో గెలిచిన 14 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి తీర్చుకోవడం జరిగింది. 14 అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య ఆయన తర్వాత జాయిన్ అయ్యిండు. ఆ తర్వాత ఇంకొక ఎమ్మెల్యే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే వాళ్ళు తర్వాత జాయిన్ అయినారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాడు. అంటే దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి పోవడం జరిగింది. సో ఆ రోజు టీఆర్ఎస్లో పోయినప్పుడు కూడా వాళ్ళు కూడా టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి వెళ్ళినప్పుడు టీడీపీ కూడా కష్టకాలంలోనే ఉంది కదా, ఆ పార్టీ కష్టకాలంలో ఉంది. ఒకవైపు ఆ పార్టీ నాయకుడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయింది. ఇక్కడ తెలంగాణ అధ్యక్షుడు ఉన్న రమణ, రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, అప్పుడు మోత్కుపల్లి నరసింహులు, ఇలాంటి కొంతమంది సీనియర్లు పార్టీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది, బీసీలకు రాజ్యాధికారం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ఏకైక పార్టీ అని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అలాంటి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్నది ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్. ఇప్పుడు అధికారం కోల్పోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి కేటీఆర్కి ఇప్పుడు తెలుస్తుంది అని కూడా బాధ. అంటే ఒక పార్టీ అధికారం కోల్పోయి ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు లేకపోతే నాయకులు పార్టీలు మారుతుంటే ఆ బాధ ఇప్పుడు కేటీఆర్ తెలుస్తుంది. 2014లో ఇదే బాధ టీడీపీ వాళ్ళు పడ్డారు, 2018 తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఇదే బాధపడ్డారు. ఇప్పుడు కేటీఆర్ నాయకులు పోతారు కాబట్టి బాధపడుతుంది. అంటే కేటీఆర్కి సోషల్ మీడియాలో చూసినాం చాలామంది టీడీపీలు కానీ టీడీపీ నాయకులు కానీ లేకపోతే టీడీపీ ఇక్కడ తెలంగాణలో టీడీపీ లేకపోయినా పార్టీకి సంబంధించి కొంతమంది సపోర్టర్స్ ఉంటారు, అంటే అభిమానించే వాళ్ళు ఉంటారు. తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు తెలంగాణలో ఇప్పటికి చాలా మంది ఉన్నారు.
వాళ్ళందరూ రేవంత్ రెడ్డిని ఇష్టపడుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు శిష్యుడు అని అందరికీ తెలుసు, అది జగం ఎరిగిన సత్యం. సో వాళ్ళందరూ కూడా అప్పుడు టీడీపీని మొత్తం మైనస్ చేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలను నాయకులను తీసుకొని టీఆర్ఎస్లోకి తీసుకున్నావు. ఆ పార్టీ వీక్ అయిపోయింది. ఇప్పుడు నీ పార్టీలోకి నుంచి పోతుంటే ఇప్పుడు తెలుస్తుందా కేటీఆర్ నీకు అబ్బాదా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చాలామంది వీడియోలు కూడా చేసి పెడుతున్నారు. ఇంకా మరోవైపు కేసీఆర్ పోతే పోతే కొన్ని కుక్కలు నక్కలు అంటున్నాడు. అంటే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళేమో నాయకులు, బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే కుక్కలు నక్కలు. అంటే ఇప్పుడు నెక్స్ట్ పోయేటప్పుడు కూడా కుక్కలు నక్కలు అనమాట. అంటే అది కేసీఆర్ ప్లాన్, కేసీఆర్ స్ట్రాటజీ. నువ్వు గిట్ట పార్టీ మారితే నువ్వు కూడా కుక్కవో నక్కవో అనే విధంగానే కేసీఆర్ మాట్లాడాడు. ఇది అసహనానికి లోనైనారు ఒక రాజకీయ నాయకుడు. అంటే ప్లస్ మైనస్ 2 తీసుకోవాలి. గెలిచినప్పుడు ఎంత ధీమాగా ఉంటారో, ఓడిపోయినప్పుడు కూడా అదంతా స్వీకరించాలా. సో మనం ఓడిపోయినప్పుడు ఖచ్చితంగా ఏ పార్టీకి అయితే అధికారం ఉండదో ఆ పార్టీ నుంచి నాయకులు అధికార పార్టీలోకి పోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అది కేసీఆర్కి తెలిసిందే. ఎందుకంటే కేసీఆర్ ది మోస్ట్ సీనియర్ అనమాట. అంత పెద్ద సీనియర్ పొలిటీషియన్, ఆయనకు అన్నీ కూడా తెలుసు. కాకపోతే ఫ్రస్ట్రేషన్ అనేది ఉంటుంది. పోయినా కొన్ని కుక్కలు నక్కలు. ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ అన్నమాట పోయినాయి కొన్ని కుక్కలు నక్కలు. అంటే ఇన్ని రోజులు నీ పార్టీ గట్టిగా ఉందంటే దానికి కారణం ఆ కుక్కలు నక్కలే కదా. ఇప్పుడు అంటే పార్టీల కింద పోయినారు, కుక్కలు నక్కలు అయినారు. కానీ ఇంతకుముందుకు ఆ కుక్కలు నక్కలు నీ పార్టీలో ఉన్నప్పుడే నీ పార్టీ స్ట్రాంగ్ ఉండే. ఎక్కడ నాగర్ కర్నూల్లో మీ ఎంపీ సిట్టింగ్ ఎంపీ పోయిండు, జహీరాబాద్లో మీ సిట్టింగ్ ఎంపీ పోయిండు, చేవేళ్ళలో మీ సిట్టింగ్ ఎంపీ పోయినాడు. ఇట్లా ఎంతమంది సిట్టింగ్ ఎంపీలు? 5 మంది సిట్టింగ్ ఎంపీలు పోయినారు. ఒక ఇద్దరు జహీరాబాద్, నాగర్ కర్నూలు ఇద్దరేమో బీజేపీ లేకపోతే నీకు పెద్దపల్లి, చేవెళ్ళ, వరంగల్ 3 సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో పోయినారు. వాళ్ళే నక్కలు కుక్కలు అనుకుంటే ఇదే నక్కలు కుక్కలు మీ పార్టీలో ఉంటే పార్టీ స్ట్రాంగ్ ఉండే. మీ సిట్టింగ్ ఎంపీలు 5 మంది పార్టీ మారినారు. జహీరాబాద్ నుంచి ఆయన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్, ఆయన బీజేపీలోకి పోయిండు. అలాగే నాగర్ కర్నూలు నుంచి సిట్టింగ్ ఎంపీ ఉన్న రాములు, ఆయన బీజేపీలోకి పోయిండు. పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ నీతకాని వెంకటేష్ కాంగ్రెస్లోకి పోయినాడు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్, ఆయన కాంగ్రెస్లోకి పోయినాడు. చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఆయన కాంగ్రెస్లోకి పోయినాడు. అంటే ఇన్ని రోజులు పోయిన వాళ్ళందరూ కుక్కలు నక్కలు అనుకుంటే ఇన్ని రోజులు ఆ కుక్కలు నక్కలు ఉన్నప్పుడు నీ పార్టీ స్ట్రాంగ్ ఉండే. 5 మంది సిట్టింగ్ ఎంపీలు పోయినారు, ఇప్పుడు 2 సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోయినారు. వీళ్ళే కుక్కలు నక్కలు అనుకుంటే వాళ్ళు ఉన్నప్పుడే నీ పార్టీ స్ట్రాంగ్ ఉండే. సో వీళ్ళందరూ కుక్కలు నక్కలు పోయినాయి కాబట్టి నీ పార్టీ వీక్ అయింది. అంటే ఇన్ని రోజులు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందే, ఇన్ని రోజులు ఈ నాయకులు అందరూ ఉండే కాబట్టి పార్టీ స్ట్రాంగ్ ఉండే. ఇంకా అసెంబ్లీ ఎన్నికలు ముందు వరకు ఎంతోమంది పార్టీ నాయకులు ఆ పార్టీ వీడతారు. ఇవాళ మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడానికి ఆయన ఎన్నో కసరత్తులు చేసిండు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి మైనంపల్లి హనుమంతరావు పార్టీలోకి రానిచ్చేది లేదన్నారు. రేవంత్ రెడ్డి కూడా రెడీగా లేడు మల్లారెడ్డిని తీసుకోవడానికి పార్టీలో. అద్దంకి దాకా కూడా నీకు సిగ్గుందా పార్టీ మారడానికి అన్నాడు. ఇక్కడ కాదని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీ అక్కడికి కర్ణాటక వెళ్ళి ఆ ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో మాట్లాడడం జరిగింది పార్టీలోకి వస్తాను. కానీ ఇక్కడ రాష్ట్ర నాయకత్వం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్లు కూడా మల్లారెడ్డిని రానివ్వలేదు కాబట్టి మల్లారెడ్డి ఇంకా ఆయన బీఆర్ఎస్లోనే ఉండు. సో ఇంకా కూడా వీకే అవకాశం ఉంటుంది. ఇంకా కాంగ్రెస్ పార్టీ కొంతమందిని రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కాబట్టి అట్లుంది. ఎవరిని అంటాలని చేంజ్ చేసుకోవాలి, ఒక పద్ధతి పాడు లేకుండా చేంజ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ ఇంకా కాలే అవకాశం అయితే ఉంటుండే. సో ఎవరైతే పార్టీ మారిన నాయకులని కుక్కలు నక్కలు అనడం, రేపు ఒక ఆత్మాభిమానం ఉంటుంది. వాళ్ళు పార్టీ మారి ఎన్ని కామెంట్లు చేశారో అందరైతే కామెంట్లు చేయలే. పస్నూరి దయాకర్ వరంగల్ ఎంపీ ఆయన ఎక్కడా మాట్లాడలే. పెద్దపల్లి ఎంపీ ఉన్న నేతకాని వెంకటేష్ ఎక్కడా టీఆర్ఎస్ని తిట్టలేదు. రంజిత్ రెడ్డి ఎక్కడ టీఆర్ఎస్ అనలేదు. బీబీ పాటిల్ ఆయన ఏమనలేదు. అలాగే నాగర్ కర్నూలు ఎంపీ ఆయన ఏమనలే. పోయిన 5 మంది ఎంపీలు ఎక్కడ కేసీఆర్ని, కేటీఆర్ని, ఆ బీఆర్ఎస్ పార్టీని తిట్టలేరు. దానం నాగేందర్ని కొంతమంది అంటే దానం నాగేందర్ రిప్లై ఇచ్చిండు. ఇప్పుడు కడియం శ్రీగారిని తిడుతున్నారు. దానం నాగేందర్ వెళ్ళినప్పుడు ఒకరిద్దరే దానం నాగేందర్ మీద మాట్లాడడం జరిగింది. దానం నాగేందర్ నీకు పార్టీ ఇది ఇచ్చింది అది ఇచ్చిందని ఆయన కౌంటర్ చేసుకుంటూ, ఇక్కడ కడియం శ్రీహరి పైన ఒక దళితుడు కాబట్టి రసమయ్య బాలకృష్ణ తిడుతుండు. లోకల్గా ఉన్నటువంటి పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్, వరంగల్ జిల్లాకు సంబంధించి అనేక మంది లీడర్లు తిడుతున్నారు. ఎవరిని? కడియం శ్రీహరిని. ఈరోజు పోయిన 2 ఎమ్మెల్యేనే. కానీ లోక్సభ ఎన్నికల ముందు వరకు 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అంటే ఇప్పుడు 2 పోయినారు కదా, ఇంకా 26 మంది పార్టీ మారే అవకాశం ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వస్తారనైతే ఒక సర్వే తెలుపుతోంది. ఓకే.